అనేక మంది శాస్త్రవేత్తలు ఇతర పర్యావరణం మీద అవగాహన కలిగినటువంటి వ్యక్తులందరూ కూడా బంగాళాఖాతంలో ఇతర పరిస్థితుల కారణంగా వర్షాభావం తక్కువ ఉండే అవకాశం ఉందని చాలా కాలంగా చెప్తా ఉన్నారు. దానికి అనుగుణంగా ప్రభుత్వం తరఫున రైతాంగానికి అన్ని సూచనలు సలహాలు శాస్త్రవేత్తల ద్వారా ప్రభుత్వం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంలో కరువును దృష్టిలో పెట్టుకొని నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2023 ప్రజాపాలన దానికంటే ముందే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందే కాళేశ్వరం కుంగిపోయినటువంటి విషయం అందరికీ తెలుసు. కాళేశ్వరం కుంగిపోయిన తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అకాడమీ ఏదైతే ఏజెన్సీ ఉందో ఆ NDSA ఇచ్చినటువంటి నివేదిక మేరకు దానిపై తీసుకోవాల్సిన చర్యల్ని ప్రభుత్వం వెంటనే తీసుకోవడానికి అన్ని రకాల భవిష్యత్తుకు ఎక్కడ కూడా మళ్ళీ ఇబ్బంది రావద్దు అనే విధంగా పకడ్బందీగా చర్యలు తీసుకుంటా ఉంది. గత 2 సంవత్సరాలు మాట్లాడినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు, ఎందుకంటే గత 2 సీజన్లో కూడా మేము గేట్లు ముయ్యలేదు, లేదా నీళ్ళు ఎత్తిపోయలేదు. సమృద్ధి వర్షాలు పడ్డాయి. సమృద్ధి వర్షాలతోటి పంటలు దిగుబడి కూడా అధికంగా వచ్చింది. కాబట్టి ఆ అంశాన్ని లేవనెత్తడానికి అవకాశం లేదు. కాబట్టి అప్పుడు మౌనంగా ఉన్నటువంటి వ్యక్తులు ఇలా కరువును దృష్టిలో పెట్టుకొని ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా లేదా ప్రాణహిత ద్వారా వస్తున్న నీళ్లను పోతున్నటువంటి దృశ్యాన్ని ఏదో పెద్ద తాము సాధించిందిగా భావించేటువంటి ప్రయత్నం చేస్తూ ఇవాళ మేడిగడ్డ దగ్గర కన్నెపల్లి పప్పులకు సంబంధించిన విషయంలో చేస్తా ఉన్నారు. సాంకేతిక నిపుణులతోటి మేము ఇవాళ మన ముఖ్యమంత్రి గారి ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను కూడా ఉన్నాను. సాంకేతికంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు, అది కూడా పార్లమెంటు చట్టం ద్వారా అయినటువంటి అంశం మీద మేము తెలంగాణ ప్రభుత్వం వాటికి సంబంధించిన వెంటనే చర్యలు తీసుకోవడానికి ఏమి ఇబ్బంది లేదని చెప్తా ఉన్నారు. ఆ సందర్భంలో జరిగినటువంటి ఒక మాటకు సంబంధించిన దాన్ని తీసుకొని రాజకీయంగా ఏదో మేము రైతులకు సంబంధించిన వ్యతిరేకమైనటువంటి మాట్లాడే ప్రయత్నం చేస్తారు. మళ్ళీ చెప్తున్నాం, ప్రకృతి వైపరీత్యాన్ని ఎదుర్కోవడానికి తెలంగాణ సమాజం అంతా, నేను గతంలో శాసనసభ్యులు కూడా చెప్పిన, శంకర పరివారం అనేటువంటి కుటుంబ ఒక శంకరుడి చిత్రంలో ఆవు ఉంటుంది, పులి ఉంటుంది, పాము ఉంటుంది, నెమలుంటుంది, ఒకటికొకటికి విభిన్నమైనటువంటి వైరుధ్యాలున్నా ఆ పట్టణంలో అన్ని కలిసి ఏ విధంగానైతే దేవుడి రూపంలో